హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినీ ఇండస్ట్రీలో పునాది రాళ్లతో 1978లో కెరీర్ స్టార్ట్ చేసిన చిరంజీవి తను ఖైదీ మూవీతోనే ఉన్నత శిఖరాన్ని అందుకుని ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన నటుడు చిరంజీవి. ఆయన చేసిన సినిమాలే ఆయన్ని మెగాస్టార్ ని చేశాయి. అలాంటి చిరంజీవి తన వారసుడైన రామ్ చరణ్ హీరోగా పరిచయం చేయడానికి చాలా కసరత్తులు చేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేత చిరుత అనే మూవీ చేయించాడు. ఆ మూవీ భారీ అంచనాల మధ్య 2007 సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఇక రామ్ చరణ్ ఇండస్ట్రీకి వచ్చి 18 సంవత్సరాలు పూర్తయింది. రామ్ చరణ్ మొదటి సినిమాతోనే సక్సెస్ఫుల్ హీరోగా సంపాదించుకున్నప్పటికీ నటనలో పరిణితిని మాత్రం చూపించలేకపోయాడు. దాంతో చరణ్ నటన మీద కొంతమంది కొన్ని విమర్శలను చేశారు. ఆ తర్వాత మగధీర సినిమాతో వచ్చి ఇండస్ట్రీ హిట్ సాధించాడు. అయినప్పటికీ నటన విషయంలో మాత్రం రామ్ చరణ్ ఇతర హీరోలతో పోటీ పడలేడు అంటూ కొన్ని విమర్శలైతే వచ్చేవి. ఇక ఆ తర్వాత ఆయన వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించినప్పటికీ చిరంజీవిలో ఉన్న నటన చరణ్ లో కనిపించలేదు. అదే మైనస్ అవుతుందని చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. మెగాస్టార్ కొడుకంటే అతని మీద ఎన్ని బరువు బాధ్యతలు ఉంటాయి, అలాగే మెగా ఫ్యామిలీ అభిమానులు తన మీద ఎన్ని ఆశలు పెట్టుకుని అతని సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనే విషయాల మీద రియాలిటీతో ఆలోచించిన రామ్ చరణ్ తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. మనకు నచ్చేవి కాదు, జనం మెచ్చే సినిమా చేయాలనుకుని తనను తాను ఒక కర్మ యోగిలా మార్చుకున్నాడు. సక్సెస్ ఒకటే అల్టిమేట్ కాదు, నటనలో కూడా పరిణితిని చూపించినప్పుడే గొప్ప నటుడు అవుతారు అన్న వాళ్ళ నాన్న చెప్పిన మాటకు కట్టుబడి ముందుకు సాగాడు. ఇక అందులో భాగంగా వచ్చినవి ధృవ, రంగస్థలం సినిమాలు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం మూవీతో తన నటన నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. చిట్టిబాబు పాత్రను చరణ్ తప్ప మరొకరు చేయలేరు అనేంత గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలాంటి పాత్ర చేయాలంటే ఈ తరం హీరోలో ఒక్క రామ్ చరణ్ వల్లే అవుతుంది అంటూ మొదట్లో తనను విమర్శించిన వాళ్ళ చేతే ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనుతిరిగి చూడకుండా మంచి సక్సెస్ లను సాధిస్తూ గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం చిట్టిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇక రామ్ చరణ్ ఇండస్ట్రీకి వచ్చి సరిగ్గా నిన్నటికి 18 సంవత్సరాలు పూర్తయింది అంటూ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పెద్ద సినిమా నుంచి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో రామ్ చరణ్ రైలు పట్టాల మీద నిల్చుని ఉన్నాడు. ఈ పోస్టర్ చాలా ఫ్రెష్ ఫీల్ తో ఉంది. ఇక ఈ సినిమా 2026 మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక చరణ్ ఇప్పటి వరకు టాప్ హీరోలందరికీ పోటీని ఇస్తున్న ఆయన నెంబర్ 1 పొజిషన్ అందుకుని మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక రామ్ చరణ్ సినిమాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే వ్యక్తిగతంగా కూడా చిరంజీవిలానే చాలా మందికి సహాయ సహకారాలను అందిస్తుంటాడు. ఇక ఎవరితో ఎలాంటి భేదాలు పెట్టుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. తను డీసెంట్ పర్సన్ కావడం వల్లే అతనంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. మరి రామ్ చరణ్ గారు మరెంతో ఉన్నత స్థానంలో ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు.